హాయ్ హలో ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండే ఈ రవ్వ లడ్డును ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇవి వారం నుంచి 10 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి హీట్ చేసుకోండి. తర్వాత 2 కప్పుల వరకు బొంబాయి రవ్వను తీసుకొని ఫ్రై చేసుకోండి. బొంబాయి రవ్వ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక పక్కకు తీసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొంచెం నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరిని ఒక చిప్ప వరకు తీసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఇది కూడా పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం చల్లారనివ్వండి. ఆ తర్వాత మనం 2 కప్పుల వరకు బొంబాయి రవ్వను తీసుకున్నాం కనుక 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని తీసుకున్నాం కనుక 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అయ్యాక వేడిగా ఉండే పాలని కొద్దిగా చల్లుకుంటూ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా మిక్స్ అయ్యాక మనం ఇప్పుడు లడ్డూలు చేసుకోవచ్చు. మనకు నచ్చిన సైజులో మనకు కావాల్సిన విధంగా లడ్డూల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా చేసి పెట్టుకున్న రవ్వ లడ్డూలు వారం నుంచి 10 రోజుల పైనే వరకు ఫ్రెష్గా ఉంటాయండి. అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటాయి. ముఖ్యంగా మనకి టైం చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. నైవేద్యాలుగా కానివ్వండి, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానివ్వండి, ఇలాంటివి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.